శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవి చంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల యొక్క గ్రహస్థితులని పరిశీలన చేసినట్టయితే, 5వ స్థానంలో శుక్రుడు బాగున్నారు. ఇక 6ఠ స్థానం పూర్తిగా యోగిస్తూ ఉంది. రవి కేతు చంద్రులు 3 గ్రహాలు కూడా యోగిస్తున్నాయి. ఎప్పుడైతే రవిచంద్రులు ఇద్దరు యోగిస్తున్నారో వీరికి ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లు లెక్క. అంటే ఏ పని చేద్దామని వీరు ముందరకు వచ్చినా వాతావరణం సహకరిస్తూ ఉంటుంది. అక్కడున్న వ్యక్తులు కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు తగ్గిపోవడానికి చాలా వరకు ఈ గ్రహస్థితులు మీకు సహకరిస్తాయి. అప్పు తీర్చుకోగలుగుతారు, సంతానం బాగున్నారు, అనేక విధాలుగా మీకు మానసిక తృప్తి పెరుగుతుంది. ఎందుకు ఇంత అనేక విధాలుగా అని చెప్తున్నాను అంటే, ఇన్ని రోజులు అంతగా గ్రహస్థితులు బాలేదు అని చెప్పుకుంటున్నాం.
కానీ ఈ వారం వచ్చేటప్పటికి 4 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తోంది. ముఖ్యంగా షష్ఠస్థానం యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ షష్ఠస్థానం యోగిస్తోందో మీ కృషి ఫలిస్తుంది, మీకు విజయాలు కలుగుతాయి, అనారోగ్యాలు తగ్గిపోతాయి, అపవాదులు తగ్గిపోతాయి, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది, ఏదైనా నిరుద్యోగం ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా శుభశకునాలు, శుభాశిస్సులు అని చెప్పాలి. ఇంత అద్భుతంగా ఉందన్నమాట గ్రహస్థితి. మిగతా విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, కుటుంబంలో ఐకమత్యం రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, ప్రమాదాలు, ప్రయాణాల విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఈ రెండూ కూడా, ఒకటి కాదు, ఈ రెండూ కూడా పూర్తి జాగ్రత్తగా ఉండవలసిన అంశంగా తెలియజెప్తున్నాను. ఇక అర్ధాష్టమ గురు సంచారం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆశ్రమాలకి సేవ చేయండి. గురువులు మీకు ఉన్నట్లయితే సద్గురు సేవ చాలా ఉత్తమమైనటువంటి మార్గం. కర్మ తగ్గించేస్తుంది. మరి ఏలినాటి శని జరుగుతోంది, గురువుగారి యొక్క బలము లేదు, ఇతరత్ర గ్రహాల యొక్క బలాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది, రాహు గారు వ్యయ స్థానంలో ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు, అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు దైవానికి పూజ చేయడం, దైవ కార్యక్రమాలు చేయడం, పేదవారికి సహాయం చేయడం, పెద్దలకి సేవ చేయడం, ఓర్పు కలిగి ఉండడం, కోర్టు కేసులు లాంటివి ఉన్నట్టయితే వాయిదాలు వేయించుకోవడం, ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మారిపోయి బుధుని యొక్క గమనం వచ్చింది. ఏదైనా కానీ షష్ఠస్థానం యోగిస్తోంది కాబట్టి అద్భుతమైన ఫలితాలే ఉంటాయి వారాంతం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, అలాగే వ్యవసాయదారులు, ఎవరైనా సరే కాయ కష్టం తప్పదు అని నిర్ణయం చేసుకోండి. ఆ దిశగానే ఉండండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. శని కుజ స్తోత్రాలు మరింతగా భక్తి ప్రపత్తులతో పఠించండి. మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.